ఇక్కడ మనం అబ్జర్వేషన్ అంటే ఒక టెర్రస్ అనేది ప్రతి టెర్రస్ కూడా పగలగొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఏ కండిషన్స్లో మనం టెర్రస్ ఫ్లోరింగ్ పగలగొట్టాలి, ఏ కండిషన్లో ఉంటే పగలగొట్టకూడదు. సో ఇక్కడ మనకు టెర్రస్ చూస్తే కంప్లీట్గా ఫంగస్ ఆల్గే అంతా కూడా దీనిపైన కనపడుతుంది. ఇది ఆల్మోస్ట్ అక్కడక్కడ బ్లాక్ ప్యాచెస్ కనబడుతున్నాయి. బట్ ఇక్కడ బ్లాక్ ప్యాచ్ ఉన్నంత మాత్రాన దీన్ని పగలగొట్టి తీసే అవసరం లేదు. సో ఎందుకంటే ఈ ఫంగస్ ఆల్గే రిమూవ్ చేసిన తర్వాత దీనిపైనుంచే మనం అప్లై చేసే లిక్విడ్ అప్లైడ్ ఎలాస్టోమరిక్ వాటర్ ప్రూఫ్ కోటింగ్స్ అనేది ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో దీనిపైనుంచి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మరి ఇక్కడ ఈ టెర్రస్ కండిషన్ ఎలా ఉంది మనం చెక్ చేయబోతున్నాం. సో దీనికోసం మనం ఫైబర్ హ్యామర్ అనేది యూజ్ చేస్తాం. సో ఫైబర్ హ్యామర్ అనేది మనకి ఫ్లోరింగ్ అటాచ్మెంట్ విత్ ద మదర్ స్లాబ్ ఈ కండిషన్ ఎట్లా ఉంది, బాండింగ్ బాగుందా లేదా అండ్ డీబాండ్ అయిందా అనేది తెలుసుకోవచ్చు. నమస్తేనే, సర్వారెడ్డి నా పేరు. మీ పేరు? శ్రీనివాసరెడ్డి. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈ బిల్డింగ్ అంటే ఎన్నాళ్ళు అవుతుంది? అవునండి, మన దగ్గర 19 years అవుతుంది కదా. 19 years అవుతుంది ఆల్మోస్ట్. జనరల్గా ఏంటంటే విలేజ్లో ఇక్కడ మనకి రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ లోకల్ ఏరియాలో ఉన్న మేస్త్రిని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మొత్తం ఫ్లోరింగ్ పగలగొట్టాలని చెప్పారట. చెప్పిండ్రు. అంటే వాళ్ళు ఏ విధంగా చెక్ చేశారు? ఏం చేయలేదు, ఇట్లా బొబ్బోక అంటుంది కదా, దీన్ని బట్టి మొత్తం తీసేసి మళ్ళీ చేయాలి. ఓకే, అంటే ఎంత ఏరియా డ్యామేజ్ అయింది? అట్లా ఏం చేయలేదు, టోటల్ గా తీసేయాలి, తీసేసి చేయాలని చెప్పారు వాళ్ళు. రోజు మేము ఇన్స్పెక్షన్ చేశాం కదా, ఇక్కడ మీకు ఫ్లోరింగ్ అనేది ఎంత ఏరియా డ్యామేజ్ అయింది అనేది క్లియర్గా మీకు చూపించాం కదా. సో దీనివల్ల మీకు ఏం అర్థమైంది? ఇప్పుడు మొత్తం పూర్తిగా డ్యామేజ్ కాలేదు, ఏమన్నా ఒక 10% డ్యామేజ్ అయింది. ఎస్ ఎస్, ఆ 10%కే మనకు ఖర్చు మొత్తం తీయవలసిన అవసరం లేకుండా మీరు చేస్తారు. అవును.